స్టెఫను ఏమన్నా మామూలుడు అండి? సాక్షాత్తు దేవాదేవుడు స్టెఫను యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన సింహాసనాన్ని విడిచి స్టెఫన్కి ఆహ్వానాన్ని పలికాడు. స్టెఫన్ కంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరు లేవు మనం. స్టెఫను యొక్క రగిలింపు కానీ, స్టెఫను దేవుని ఆత్మతోనో విశ్వాసంతోనో నింపబడ్డాడట. అంత గొప్ప వ్యక్తికి సంఘంలో దేవుని సేవకులు ఇచ్చినటువంటి ఆ యొక్క పని ఏంటి తెలుసా? భోజనాలు వడ్డం దగ్గర ఉన్నాయా అని చెబితే తనకు అప్పగించబడిన పనిని చాలా నమ్మకంగా చేశాడు. ఎవరో? స్టెఫను. ఈరోజున ఒక సూటి ప్రశ్న, దేవుని సేవకుడు నీ నాయకుడు, దేవుడు నీకు ఎంపిక చేసిన నాయకుడు చెప్తున్నటువంటి మాటల్ని మీరు శ్రద్ధగా వింటున్నారా? ఆయన ఒక బాధ్యతను మీకు అప్పగిస్తున్న ఆ బాధ్యత విషయంలో నమ్మకంగా చేస్తున్నారా? ఆ బాధ్యత విషయాల్లో నమ్మకంగా ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. నమ్మకస్తున్న దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. స్టెఫన్ అట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడట స్టెఫన్లో ఉన్న ఆత్మను ఏ ఒక్కరు కూడా డినై చేయలేకపోయారంట. స్టెఫను వాక్యాన్ని చెప్తున్నప్పుడు స్టెఫను ప్రేరేపించిన ఆత్మను ఏ ఒక్కరు వాదించలేకపోయారు, ఏ ఒక్కరు నిలబడలేకపోయారట. స్టెఫను అతన్ని ఎదిరించడం కాదు, కానీ అతనిలో ఉన్న ఆత్మను ఏ ఒక్కరు ఎదిరించలేకపోయారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.